ఎలా ఉంది బ్రో అన్న? ఎలా ఉంది? ఎట్లుంది బ్రో? తాండవం ఎలా ఉంది? జై బాలయ్య. ఎలా ఉంది? అఖండ తాండవం బాలకృష్ణ ఎలా ఉంది? సూపర్ హైలైట్. అఖండ అనుకుంటే ఇది ఎట్లా ఉంది? అఖండ 2 తాండవం సూపర్. బాలకృష్ణ తాండవం ఆడినాడు. శివుని లాగా అట్లా అంతా ఎలా శివుని ఫ్యాన్స్ అంతా హ్యాపీ. నిజ రూపం చూపించాడు బాలకృష్ణ. అఖండ తాండవం చూపించాడు బాలకృష్ణ. ఎలా ఉంది బ్రో? అఖండ తాండవం 1 man షో. అఖండ తాండవం సెకండ్ హాఫ్ అయితే 1 man షో. ఇంటర్వెల్ ముందర సీన్ ఎలా ఉంది? త్రిశూలం ఫైట్ ఎలా ఉంది? ఆ తరానికి కృష్ణుడి వేషం రాముడి వేషం కట్టిన సీనియర్ ఎన్టీఆర్ గారు ఆ తరానికి దేవుడు అయితే ఈ తరానికి మా బాలయ్య దేవుడు. ఇంకా సినిమా విషయానికి వస్తే అఖండ తాండవం, అఖండ భారతం. ఈ సినిమా చూడాలి. జై బాలయ్య. స్టోరీ పరంగా కానీ సనాతన ధర్మాన్ని గురించి ఎలా చూపించారు? సనాతన ధర్మం గురించి అయితే ఒక లెవెల్ హైప్ లో తీసుకెళ్లారు. అండ్ పరమశివుడిని మంచి ఒక రియలైజేషన్ లో చూపించారు. ప్రతి ఒక్క చిన్న స్కూల్ నుంచి ఇప్పుడు రియల్ గా అయ్యప్ప స్వామి మాలేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను వీక్షించాలి. ఈ సినిమాను పూర్తిగా వీక్షించాలని కోరుకుంటున్నాం. జై బాలయ్య. బాలకృష్ణ గారి కాంబినేషన్ ఎలా అనిపించింది మనకి? బాలకృష్ణ గారి యాక్టింగ్, బోయపాటి గారి మేకింగ్, తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? నందమూరి తమన్ ఒక్కొక్క షాట్ కి ఒక్కొక్క బీజం కొడతాంటే పగిలిపోతాడు. హైలైట్ ఉంది. అసలు దైవం గురించి తప్ప వేరే సినిమాని పెట్టలేదు. బాలకృష్ణ గారు బోయపాటి గారు కాంబినేషన్ అని మరో బ్లాక్ బస్టర్ రిలీజ్ అయింది. మరో బ్లాక్ బస్టర్ బాలకృష్ణ గారు మా అభిమానులకి మా పార్టీ వాళ్ళకి ఎంతో అభిమానంగా ఉంది సినిమా. బ్లాక్ బస్టర్ ఇట్టు దైవం గురించి తప్ప వేరే వ్యత్యాసంగా మాట్లాడలేదు. ఓన్లీ దైవం గురించి మాత్రమే మాట్లాడారు. దైవం మాత్రమే వెరీ వెరీ బ్లాక్ బస్టర్ ఇట్టు. అందరి యాక్టింగ్ ఎట్లుంది? ఆది పిరిశెట్టి గారి యాక్టింగ్ అందరి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ కాంబో, సూపర్ కాంబినేషన్ గా ఉంది. బ్లాక్ బస్టర్ హైందవ ధర్మాన్ని మరోసారి బాలకృష్ణ గారు బోయపాటి గారు బ్లాక్ చూపించారు. త్రిశూలం ఫైట్ ఎట్లా ఉంది? ఇది దిష్టి తీసాడు. దిష్టి బాలయ్య శివుడి సినిమా తీసినట్టు లేదు, శివుడే బాలయ్య రూపంలో వచ్చి సినిమా తీసినట్టుంది. శివతాండవమే. మీరు వెయిట్ చేసిన దానికంతా హ్యాపీ కదా? పోస్ట్ పోన్ అయిపోయిందని. ఎలా ఉంది బ్రో? అఖండ 2 తాండవం ఎక్సలెంట్ ఉంది. నువ్వు సార్ చూడు, అందరం చూద్దాం. మీ జీవితం ధన్యమైపోయింది. అయిపోయా. ఓకే నా ఎట్లుందన్న అఖండ 2 తాండవం? బాలకృష్ణ గారి రుద్ర తాండవం ఏ విధంగా ఉంది? అఖండ తాండవమే. 3 ఉంది. 3 ఏమన్నా ఉందా? పార్ట్ 3 లేదా? ఇదొకటి. ఓకే, ఎప్పుడైనా వస్తా. ఎలా ఉంది బ్రో? సూపర్. ఎలా ఉంది బ్రో? అలా సినిమా చాలా బాగుంది. ఫైట్ లో అన్ని భారీగా పెట్టినాడు. హీరోయిన్ అంతా క్లైమాక్స్ యాక్టింగ్ ఎట్లా ఉంది? యాక్టింగ్ మాత్రం చంపేసినాడు. ఫైటింగ్ సూపర్ తో ఉంది. క్లైమేట్ మాత్రం అలా తప్పలేదు. ఫైటింగ్ మాత్రం సూపర్ 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 మ్యూజిక్ అబ్బా బీజిఎం తోనే సగం సినిమా హైలైట్ అయిపోయింది అన్న. భారీగా ఉందన్న. డైరెక్టర్ ఫైట్స్ కానీ హీరో కానీ లుకింగ్ అన్ని బాగున్నాయి. థ్యాంక్ యూ. ఎట్లుందన్నా? బాగుందా? ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది నా? ఎలా ఉంది అఖండ 2? సూపర్. బాలకృష్ణ గారి యాక్టింగ్ ఎలా ఉంది? అఖండ తాండవం. బోయపాటి గారి కాంబినేషన్ ఎలా అనిపించింది? శివతాండవం ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది సార్ అఖండ 2? ఎలా ఉంది బ్రో? అఖండ 2 సూపర్. ఎలా ఉంది? సూపర్. ఎలా ఉంది బ్రో? అన్న ఎలా ఉంది? సూపర్. ఎలా ఉంది? జై బాలయ్య. అన్నా
సీనన్న ఎలా ఉందన్న అఖండ సూపర్ ఉంది. సో మనం డిసప్పాయింట్ అయినాం 5వ తేదీ రిలీజ్ కాలేదు కానీ ఇప్పుడు ఎలా అనిపించింది తాత ఈరోజు దాదా డిసప్పాయింట్ అయినా మనం వెయిట్ చేసేదానికి పూర్తిగా బాలయ్య గారు లేటెస్ట్ గా ఉంటారు. బాలయ్య రేట్ చెప్పిన డబుల్ డమాకా బాలయ్య 2 దాంట్లో ఆలోచన బోయపాటి గారి బాలకృష్ణ గారి కాంబినేషన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. సూపర్ ఉంది. సనాతన ధర్మాన్ని గురించి ఎలా చూపించారు? సనాతన ధర్మం గురించి ప్రతి ఒక్కరు భారతీయుడు, ప్రతి మనిషి చూడాల్సిన సినిమా, ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో చూడాల్సిన సినిమా. చాలా బాగుంది. సూపర్ గా ఉంది. జై బాలయ్య, జై బాలయ్య. అక్కడ తాండవం చూసి వస్తున్నారు, ఎలా ఉంది? ఒక అద్భుతం, మహా అద్భుతం. ఒక చరిత్రలో చెప్పుకోదగ్గ చిత్రం ఇది. ఎందుకంటే శివతాండవం ఏ విధంగా ఉంటుందో అనేది ఈ చిత్రం ద్వారా చూపించడం జరిగింది. ప్రతి ఒక్కరూ మన భారతదేశ ప్రజలందరూ చూడదగ్గ చిత్రం, భారతదేశం గర్వించదగ్గ చిత్రంలో ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రం ముఖ్యంగా అభిమానులు కాదు, ప్రజలు అలాగే ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూస్తారు. చూసి ఈ చిత్రాన్ని గురించి గొప్పగా బయట చెప్పుకుంటారని తెలియజేస్తున్నాం. రిలీజ్ కి ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, అయినా కూడా విజయవంతంగా రిలీజ్ అయిపోయింది ఈరోజు. సో మనం వెయిట్ చేసిన దానికి ఫుల్ మీల్స్. ఒకటి, సింహం 2 అడుగులు వెనక్కేసి పంజా విసరడానికి, ఆ పంజా ఏముంటుందో రేపు భారతదేశం అంతా చూస్తుంది. ఆ పంజా పవర్ ఏమనేది ఆధ్యాత్మిక కేంద్రంగా చూడడం మీకు ఎలా అనిపించింది? చాలా గొప్పగా, చాలా గొప్ప చిత్రం. చెప్పడానికి చాలా ఉన్నాయి చిత్రంలో, చూస్తే తెలుస్తుంది. ఒక స్వాములు కూడా వస్తున్నారు, ఖచ్చితంగా చూస్తారు. అదే నేను చెప్తున్నాం, భారతదేశ ప్రజలందరూ కూడా ఈ చిత్రం గురించి గొప్పగా చెప్పుకుంటారు. రేపు చూస్తారు ఏ విధంగా ఉంటుందనేది. శివతాండవం, నన్ను బాలయ్య శివతాండవం అనే కాదు, శివుని తాండవం ఎలా ఉంటుందో ఈ చిత్రం ద్వారా చూపించడం జరిగింది. ఎలా ఉందన్న? బాగుందా? ఎలా ఉంది అఖండ 2? ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. సో మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్లు అన్ని రీచ్ అయినట్లేనా? అఖండ అనుకుంటే అంతకు మించి ఉంది. బోయపాటి గారి బాలకృష్ణ గారి కాంబినేషన్ ఎలా ఉంది? ఎక్సలెంట్. అసలు హ్యాట్రిక్, ట్రిపుల్ హ్యాట్రిక్ అన్నట్లు ఉంది. బాలకృష్ణ గారికి బోయపాటి గారికి సరిపోతుంది. తమన్ గారి మ్యూజిక్ ఏ విధంగా ఉంది? అసలు తమన్ గారు చాలా అద్భుతంగా ఇచ్చినాడు. బాగుంది కదా, మీ అందరికి నచ్చింది? ఎలా అనిపించింది? బాగుందా? ఏం లేదు కానీ బాలయ్య మంచి యాక్షన్, మంచి మెసేజ్. ఇది చాలా ఇప్పుడు కాలంలో చాలా అవసరము. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. శివుడు లేనిది ఏమీ లేదని బాలయ్య గారు బాగా మంచి నటన వైభవాన్ని చూపించాడు. థ్యాంక్ యూ. సో అందరికి నచ్చుతుంది. సూపర్.